హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫెయిర్ ప్లే 7th లెసన్ ఫెయిర్ ప్లేని తీసుకుని ఆల్రెడీ దానిలో ఫెయిర్ ప్లే మెయిన్ టెక్స్ట్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో మరీ లెంగ్తీగా అవడం వల్ల ఈ పోయం ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా డిస్కస్ చేద్దామని చెప్పేసి మనం డిసైడ్ అయ్యాం కదా. సో ఇక్కడ నుంచి ఆ పోయం కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి. మనకి ఇక్కడ పోయం పేరు వచ్చి వొకేషన్. మనకి వెకేషన్ తెలుసు. వెకేషన్ అంటే ఏంటంటే మనం హాలిడేని వెకేషన్ అంటాం. హాలిడేని వెకేషన్ అంటాం. మరి వొకేషన్ అంటే ఏంటంటే, వొకేషన్ అంటే పని. ఏదైనా పని చేయడాన్ని వొకేషన్ అంటాం. మనకి చాలా కోర్సెస్ ఉంటాయి. వొకేషనల్ కోర్సెస్ అంటారు. వొకేషనల్ కోర్సెస్ అంటే ఏంటంటే ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను మీకు. ఎప్పుడైనా మన చదువు పూర్తయిన వెంటనే మనకు ఉపాధి కల్పించే విధంగా మనకి కోర్సులు ఏవైతే ఉంటాయో ఆ కోర్సులను మనం వొకేషనల్ కోర్సెస్ అంటాం. అంటే చాలా కోర్సులు మనకి కంప్లీట్ పీజీ వరకు చదివితే గానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఈ వొకేషనల్ కోర్సులు మనకి ఇమ్మీడియేట్‌గా స్పాట్‌లో స్టడీ అవ్వగానే మనకి బయట ఏదో ఒక వర్క్ జాయిన్ అయ్యే విధంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని మనం వొకేషనల్ కోర్సెస్ అని పిలుస్తారు. మరి ఆ వొకేషన్ అనే పోయం ఎవరు రాశారు అంటే మనకి చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగింది. ద గ్రేట్ మల్టీ ఫెసిటెడ్ పర్సనాలిటీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మరి చూద్దాం పోయంలో మనకి ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చారు స్టార్టింగ్. ఆన్ అవర్ వే టు స్కూల్ ఆర్ మార్కెట్ యూ సీ మెనీ పీపుల్ అట్ వర్క్. ఇన్ పేస్ డిస్కస్ వాట్ యూ హ్యావ్ నోటిస్డ్. దెన్ రీడ్ దిస్ పోయం. యూ మే రీడ్ ఇట్ అలౌడ్ విత్ ఎ పార్ట్నర్ ఇఫ్ యూ లైక్. మన స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలామంది పీపుల్ మనం చూస్తూ ఉంటాం పనిచేసే వాళ్ళని. ఇద్దరుగా కలిసి ఆ యొక్క విషయాలను నోటీస్ చేసి ఈ విషయాలు ఏదో డిస్కస్ చేసుకోండి, తర్వాత పోయం చదవండి, ఇది మీ పార్ట్నర్తో కలిపి గట్టిగా పైకి చదవండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు నచ్చితే. నెక్స్ట్ అసలు పోయం చదివే ప్రయత్నం చేస్తాను ఫస్ట్. వెన్ ద గాంగ్ సౌండ్స్ 10 in the morning and I walk to school by our lane. Every day I meet the hawker crying, bangles, crystal bangles. There is no nothing to hurry him on. There is no road he must take, no place he must go to, no time when he must come home. I wish I were a hawker, spending my day in the road, crying, bangles, crystal bangles. When at 4 in the afternoon I come back from the school, I can see through the gate of that house the gardener digging the ground. He does what he likes this with his spade. He soils his clothes and with dust. Nobody takes him to task if he gets baked in the sun or gets wet. I wish I were a gardener digging away at the garden with nobody to stop me from digging. Just as it gets dark in the evening and my mother sends me to bed, I can see through my open window the watchman walking up and down. The lane is dark and lonely and the street lamp stands like a giant with one red eye in its head. The watchman swings his lantern and walks with his shadow at his side and never once goes to bed in his life. I wish I were a watchman walking the street all night, chasing the shadows with my lantern. Rabindranath Tagore. ఈ పోయం చూసినట్లయితే మనకి జనరల్గా ఒక పర్సన్ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎదురయ్యే వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కనిపిస్తుంది. చూద్దాం, 9th లైన్ చూద్దాం. When the gong sounds 10 in the morning and I walk to school by our lane. మార్నింగ్ 10 అయిందని గంట. గాంగ్ అంటే గంట అని అర్థం. గాంగ్ అంటే గంట, మనకి అవర్ అని కాదు, కొట్టే మనకి గుళ్ళో కొడతాం కదా ఆ గంటని. ఓకే, బెల్. 10 అవ్వగానే మోగగానే నేను స్కూల్కి నడుచుకుంటూ వెళ్తాను నా దారిలో. లేనంటే స్ట్రీట్, నా దారిలో నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఎవ్రీడే మీట్ ద హాకర్ క్రయింగ్ బ్యాంగిల్స్, క్రిస్టల్ బ్యాంగిల్స్. ప్రతిరోజు నేను హాకర్ని కలుస్తాను. హాకర్ అంటే వెండర్ అనొచ్చు. వీధుల్లో తిరుగుతూ అమ్మే వాళ్ళని హాకర్ అంటాం. అంటే తిరుగుతూ అమ్ముతూ ఉంటారు చూసారా, బ్యాంగిల్స్, క్రిస్టల్ బ్యాంగిల్స్, గాజులు అమ్మేవారు. ద బ్యాంగిల్స్ సెల్లర్స్ అని చెప్పి సరోజినీ నాయుడు గారు కూడా మనకి ఓ పోయం రాశారు. ఐ మీట్ ద హాకర్ క్రయింగ్. క్రయింగ్ అంటే ఇక్కడ ఏడుస్తాను కాదండి, అరుస్తూ అని అర్థం. క్రయింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, అరుస్తూ వెళ్తూ ఉంటాడు. ఎవరు? ఆ హాకర్. హాక్ అంటే అర్థం తెలుసు మనకి, డ్యాగ. హాక్ అంటే డ్యాగ. హాకర్ అంటే ఈ వెండర్, అంటే అమ్ముతూ తిరిగేవాడు అనమాట. There is nothing to hurry him on. There is no road he must take, no place he must go to, no time when he must come home. ఇక్కడ అతనికి కంగారు ఏం లేదు. దెర్ ఇస్ నో రోడ్ హీ మస్ట్ టేక్. అది ఏ రోడ్ తీసుకుంటాడో కూడా మనోడు తెలియదు. నో ప్లేస్ హీ మస్ట్ గో టు, ఎక్కడికి వెళ్ళాలో కూడా మనోడికి ఐడియా లేదు. నో టైమ్ వెన్ హీ మస్ట్ కమ్ హోమ్, ఎప్పుడు ఇంటికి వస్తాడో కూడా తెలియదు. అతను కష్టపడతాడు, ఏ రోడ్డుకి వెళ్తాడో తెలియదు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, ఏ టైంకి ఇంటికి వెళ్తాడో తెలియదు. హీ ఆల్వేస్ వాంట్స్ టు సెండ్ హిస్ థింగ్స్. అతను అమ్మాలనుకున్న వస్తువులు అమ్మాలంతే. I wish I were a hawker. I wish I were a hawker. Spending my day in the road, crying, bangles, crystal bangles. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సెంటెన్స్. ఐ విష్ ఐ వర్ ఏ హాకర్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ తర్వాత మనకి వజ్ రావాలి నిజానికి. ఇక్కడ ఈ వర్బ్ ప్లేస్లో వజ్ రావాలి. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ సింగులర్ అయితే, సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే మనకి పాస్ట్ టెన్స్ అయినా, పాస్ట్ టెన్స్లో మనం ఏం యూజ్ చేస్తాము? వజ్ యూజ్ చేస్తాం సబ్జెక్ట్ సింగులర్ అయితే. కానీ ఇక్కడ ఏమొచ్చింది? ప్లూరల్ వచ్చింది. ఇది కండిషనల్స్ టాపిక్ చెప్పినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. కండిషనల్స్ అంటే
జరిగే అంటే అవకాశం లేని సిట్యుయేషన్స్‌లో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇఫ్ కండిషనల్స్‌లో మనము ఈ వర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. హీ వర్, హీ వాస్ అనకూడదు. హీ వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ ఎరాడికేట్ ఆల్ ది పావర్టీ ఇన్ అవర్ కంట్రీ. నేనే గనుక ప్రైమ్ మినిస్టర్ అయితే మన దేశంలో ఉన్న పావర్టీ పేదరికాన్ని అంతా కూడా నేను రిమూవ్ చేసేస్తాను. అంటే అది అవుతానా ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా? లేదు. ఛాన్సెస్ లేవు. బట్ ఆ సిట్యుయేషన్స్‌లో ఉంటే అనే అర్థంలో చెప్పినప్పుడు మనం వస్ బదులు వర్ వాడాలి. ప్రతిసారి కాదండి. ఈ కండిషన్స్ టాపిక్‌లో సందర్భంలో మాత్రమే. ఓకే. సరే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవే ఇలాంటి క్వెషన్స్ అడుగుతాడు. ఈ సెంటెన్స్ ఇస్తాడు. ఇక్కడ బ్లాంక్ ఇచ్చి ఆప్షన్స్‌లో ఫస్ట్ వస్ ఇచ్చిన తర్వాత వర్ ఇస్తాడు. మనం ఏం చెక్ చేసుకోకుండా అయిన తర్వాత వస్ కదా రావాలని బ్లైండ్‌గా వస్‌కెళ్ళిపోతా ఉంటాం. కానీ ఇక్కడ వర్ వస్తుంది ఆన్సర్. ఓకే. చూసుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు ఐ విష్ ఐ వర్ ఏ హాకర్. ఇంకొక విషయం విష్ తర్వాత ఎప్పుడు కూడా మనము పాస్ట్ ఫార్మే యూజ్ చేసుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్పెండింగ్ మై డే ఇన్ ద రోడ్ క్రయింగ్ బ్యాంగిల్స్ క్రిస్టల్ బ్యాంగిల్స్. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు నేను నేను కూడా హాకర్‌లాగా అయిపోతే ఉంటే బావుండు. రోజు అలా రోడ్డు మీద తిరుగుతూ బ్యాంగిల్స్, బ్యాంగిల్స్ అని చెప్పి అరుస్తూ తిరుగుతాను అని అనుకున్నాడు. వెన్ అట్ 4 ఇన్ ద ఆఫ్టర్‌నూన్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్. సాయంత్రం 4 అయింది. స్కూల్ నుంచి వెనక్కొస్తున్నాడు. ఐ కెన్ సీ త్రూ ద గేట్ ఆఫ్ దట్ హౌస్ ద గార్డెనర్ డిగ్గింగ్ ద గ్రౌండ్. డిగ్గింగ్ అంటే తవ్వడం. పిట్ అంటే గొయ్యి. తవ్వుతున్నాడు. డిగ్గింగ్ అంటే త్రవ్వడం అనమాట. త్రవ్వుట. ఇంటికొస్తుంటే సాయంత్రం 4 అయ్యేసరికి ఇంటికొస్తుంటే అక్కడ ఒక పర్సన్ ఎవరు ఇక్కడ గేట్ ఆఫ్ దట్ హౌస్ ద గార్డెనర్. ఒక గార్డెనర్ ఆ ఇంటి లోపల కనిపించాడు తవ్వుతూ. హీ డస్ వాట్ హీ లైక్స్ వాట్ విత్ హిస్ స్పేడ్. స్పేడ్ అంటే తవ్వడానికి ఉపయోగించే టూలే. టూల్ దట్ యూస్ టు డిగ్ అనమాట. దాన్ని మనం పార అని కూడా అంటాం తెలుగులో. పార, గడ్డపార అలా. హీ సాయిల్స్ హిస్ క్లాత్స్ విత్ డస్ట్. నోబడీ టేక్స్ హిమ్ టు టేక్ టాస్క్ ఇఫ్ హీ గెట్స్ బేక్డ్ ఇన్ ద సన్ ఆర్ గెట్స్ వెట్. అతన్ని అడిగేవారు ఎవరు లేరు. అతను అంతే నచ్చినట్టు పని చేస్తాడు ఆ పార తీసుకొని. మా బట్టలన్నీ కూడా సాయిల్ అంటించుకుంటాడు. మట్టి అంటించుకుంటాడు. నోబడీ టేక్స్ హిమ్ టు టాస్క్. ఎవరు కూడా అతను తిట్టరు. హిమ్ ఇది చాలా ఇంపార్టెంట్. టేక్ టు టాస్క్ అంటే తిట్టడం లేదా లెక్చర్ ఇవ్వడం. అంటే క్లాస్ పీకడం అంటాం చూసారా? అలా అనమాట. టేక్ టు టాస్క్ అంటే స్కూల్ తిట్టడం అనమాట. సో ఎవరు తిట్టేవాళ్ళు లేరు అతన్ని. హీ గెట్స్ బేక్డ్ ఇన్ ద సన్ ఆర్ గెట్స్ వెట్. బేక్ అంటే మామూలుగా ఇక్కడ తడిచిపోవడం. తడిసి ముద్దయిపోతారు. అంటే సన్ కిందే మనకి ఉడికిపోతున్నా కూడా ఎంత తడిచిపోతున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోరు. ఐ విష్ ఎవర్ ఎ గార్డెనర్ డిగ్గింగ్ అవే అట్ ద గార్డెన్ విత్ నోబడీ టు స్టాప్ మీ ఫ్రమ్ డిగ్గింగ్. నేను గార్డెనర్ అవుతాను డిగ్గింగ్ అవే అక్కడ ఎలా తవ్వచ్చు ఎవరు కూడా నాపరు తవ్వడం నుంచి అని చెప్పేసి అనుకున్నాడు. జస్ట్ యాస్ ఇస్ గెట్స్ డార్క్ ఇన్ ద ఈవినింగ్ అండ్ మై మదర్ సెండ్స్ మీ టు బెడ్. కొంచెం చీకటి పడే టైంకి ఈవినింగ్ అయిన తర్వాత వాళ్ళ మదర్ తనని ఆ బాబుని అంటే ఇక్కడ స్టూడెంట్ మాట్లాడుతున్నాడు అనమాట. వైల్ గోయింగ్ టు హిస్ స్కూల్ హీ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ ద వొకేషన్స్ దట్ హీ కమ్ అక్రాస్. సెండ్స్ మీ టు బెడ్. బెడ్కి వెళ్ళి పడుకోమని చెప్పేసి ఆమె పడుకోబెట్టిన తర్వాత ఐ కెన్ సీ త్రూ మై ఓపెన్ విండో ద వాచ్మెన్ వాకింగ్ అప్ అండ్ డౌన్. ఆ విండోలో చూస్తే ఒక వాచ్మెన్ కనిపిస్తున్నాడు. అటు ఇటు తిరుగుతూ మనకి ఒక వాచ్మెన్ కనిపించాడు అబ్బాయికి పడుకున్న తర్వాత. నెక్స్ట్ విండోలో చూస్తే ద లేన్ ఇస్ డార్క్ అండ్ లోన్లీ అండ్ ద స్ట్రీట్ ల్యాంప్ స్టాండ్స్ లైక్ ఎ జైంట్ విత్ వన్ రెడ్ ఐ ఇన్ దిస్ హెడ్. ఆ దారి అంతా ఎలా ఉంది? ఆ స్ట్రీట్ అంతా కూడా డార్క్గా ఉంది. ఎవ్వరు లేకుండా ఖాళీగా ఉంది. అండ్ ద స్ట్రీట్ ల్యాంప్ ఆ యొక్క వీధి దీపాలు స్టాండ్స్ లైక్ ఎ జైంట్ విత్ వన్ రెడ్ అయ్యింది అని ఇట్ సెడ్. చూడండి ఎలా ఉంది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఆ యొక్క వీధి దీపం ఒక రెడ్ లైట్ ఒకటి ఎలా ఉందంట ఒంటికంటి రాక్షసులాగా చీకట్లో నిలబడినటువంటి ఒంటికంటి రాక్షసులా మనకి కనిపిస్తుందంట. ది వాచ్మెన్ స్వింగ్స్ హిస్ లాంతర్న్ అండ్ వాక్స్ ఇట్ విత్ హిస్ షాడో అట్ హిస్ సైడ్. ఆ లాంతర్న్ ఊపుకుంటూ ఆ నీడని పక్కన పెట్టుకుంటూ తను నెవర్ వన్స్ గోస్ టు బెడ్ ఇన్ హిస్ లైఫ్. అలా ఎప్పుడు కూడా పడుకున్నట్టుగా ఆ రాత్రి అంతా కూడా వాచ్మెన్ ఆ లాంతర్న్ చేత్తో పెట్టుకుని పక్క తన నీడతో లాంతర్న్ చేత్తో పెట్టుకుంటూ అటువైపు నీడ పడుతుంది కదా అలా పట్టుతూ నడుచుకుంటూ తిరుగుతున్నాడు అటు ఇటు. ఐ విష్ ఐ వర్ ఏ వాచ్మెన్ వాకింగ్ ద స్ట్రీట్ ఆల్ నైట్ చేసింగ్ ద షాడోస్ విత్ మై లాంతర్న్. నేను కూడా వాచ్మెన్ అయిపోతే బాగుండు. ఆ నైట్ అంతా కూడా తిరగచ్చు అలా అని చెప్పేసి ఈసారి వాచ్మెన్ లాగా అవ్వాలని చెప్పేసి అని కోరుకున్నాడు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి పోయం ఇది. ఒక క్వశ్చన్ ఇండియన్ పోయం కాబట్టి కొంచెం ఈజీగానే ఉంది. ఫారినర్స్ రాసేవి మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, కాంప్లెక్స్గా. సరే ఇక్కడైతే వర్కింగ్ విత్ ద పోయం మనకి పోయంలో మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. యువర్ పార్ట్నర్ అండ్ యూ మే నౌ బీ ఏబుల్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఓకే ఇక్కడ పేర్స్గా చేయమని చెప్పేసి అన్నాడు కదా అవి ఏంటో చూద్దాం. హూ ఈస్ ద స్పీకర్ ఇన్ ద పోయం? హూ ఆర్ ద పీపుల్ ద స్పీకర్ మీట్స్? వాట్ ఆర్ దే డూయింగ్? అక్కడ స్పీకర్ ఎవరిని అడిగారండి. స్పీకర్ ఎవరు? ఇక్కడ స్పీకర్ని తీసుకున్నట్లయితే వీ కెన్ సే ద స్పీకర్ ఆఫ్ ద పోయం ఈజ్ ఏ స్కూల్ గోయింగ్ బాయ్. ఎవ్రీ డే హీ మీట్స్ స్పెషల్ పర్సన్స్ వైల్ హీ వాస్ గోయింగ్ టు స్కూల్. ప్రతిరోజు అతను వెళ్తున్నప్పుడు కొంతమంది మీట్ అవుతుంటాడు. దోస్ వర్ హాగర్ హూ సెల్ బ్యాంగిల్స్, ద గార్డెనర్స్ హూ డిగ్స్ ద గార్డెన్ అండ్ ఏ వాచ్మెన్ హూ కీప్స్ క్లోజ్ వాచ్ ఆన్ ద స్ట్రీట్స్ ద హోల్ నైట్. ఎవరైతే వీళ్ళు కామన్గా చూసేవారు. నెక్స్ట్ వాట్ విషెస్ డస్ ద చైల్డ్ ఇన్ ద పోయం మేక్? వై డస్ ద చైల్డ్ వాంట్ టు బి ఏ హగ్గర్, ఎ గార్డెనర్ ఆర్ ఏ వాచ్మెన్? Pick out the lines in each stanza which tells us
దిస్. ఇక్కడ హెచ్‌తో సైలెంట్ వచ్చే వర్డ్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా కొన్ని వర్డ్స్ హెచ్ సైలెంట్ అవుతూ ఉంటాయి. అప్పుడు యాన్ పెట్టుకుంటాం. ఇక్కడ మనకి వవెల్ సౌండ్ కాదు. ఓన్లీ యూజ్ చేసింది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ వచ్చింది. ఇలాంటి సందర్భాల్లోనే మనం చదువుతున్నప్పుడే మనం దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయితే వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు ఈజీగా ఉంటది. సో, దీని ఆన్సర్ ఏమై ఉండొచ్చు? ద చైల్డ్ ఈస్ ఇన్ ద పోయమ్ యాస్ అన్ ఇన్నోసెంట్ మైండ్. అతనికి ఆ ఏజ్ తెలియదు. హి వాచెస్ ఆల్ ద పీపుల్ అరౌండ్ హిమ్ కీన్‌లీ. హి అబ్జర్వ్స్ ఎవ్రీవన్ అరౌండ్ హిమ్ వెరీ కీన్‌లీ. బాగా కీన్‌గా అబ్జర్వ్ చేసి హి స్ట్రాంగ్‌లీ విషెస్ దట్ హి కుడ్ లీడ్ హిస్ లైఫ్ హిస్ ఓన్ వే అండ్ ఎంజాయ్ ఫ్రీడమ్ జస్ట్ యాస్ ఎ హకర్, ఎ గార్డెనర్ ఆర్ ఎ వాచ్‌మెన్. అతని లైఫ్ అంతా కూడా నార్మల్‌గా వీళ్ళలా లీడ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. థర్డ్ క్వెషన్. ఫ్రమ్ ద వే ద చైల్డ్ ఎన్వీస్ ద హాకర్, ది గార్డెనర్ అండ్ ద వాచ్‌మెన్ వి కెన్ గెస్ దట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ ద చైల్డ్ హాస్ టు డూ ఆర్ మస్ట్ నాట్ టు డూ. ఇక్కడ మా హాకర్‌ని చూసిన తర్వాత ఎన్వీస్ అంటే ఆ చైల్డ్ వాళ్ళందరూ మంచి పొజిషన్‌లో ఉన్నాడని చెప్పేసి అసూయ పడతారనమాట. ఎన్వీ అంటే ఈర్ష్య, అసూయ. ఆ గార్డెనర్‌గా గానీ, వాచ్‌మెన్‌గా గానీ, హాకర్‌గా గానీ ఉన్నాయి గదా! అక్కడ కొన్ని విషయాలు చేయాల్సినవి ఉన్నవి, చేయకూడనివి ఉన్నవి. అలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల గురించి ఇక్కడ సెగ్రిగేట్ చేయండి, విడదీయండి. చైల్డ్ చేయాల్సినవి, చైల్డ్ చేయకూడనివి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయమని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు. కమ్ హోమ్ అట్ ఏ ఫిక్స్డ్ టైమ్. టైంకి రావడం. అలాగే ఇంకో దానికి చేయకూడని పని ఏంటంటే గెట్ హిస్ క్లాత్స్ డర్టీ ఇన్ ద డస్ట్. ఇక్కడ మనకి ఫస్ట్ దానికి తీసుకుంటే ఆహ్, ఇప్పుడు దారిలో కనిపించిన వాళ్ళందరిని అబ్జర్వ్ చేసుకుంటూ ఆగిపోతే టైం అయిపోతుంది స్కూల్‌కి. సో, హి షుడ్ నాట్ వేస్ట్ హిస్ టైమ్ అన్నెసెసరీలీ. హి మస్ట్ అటెండ్ ద స్కూల్ ఎర్లీ. ముందుగానే స్కూల్‌కి చేరుకోవాలి. అలాగనమాట. అలాగే మరికొన్ని చూసుకుంటే ఒబే హిస్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆల్వేస్. టీచర్స్‌ని అందరిని వాళ్ళని ఫాలో అవ్వాలి. హి షుడ్ అటెండ్ ద స్కూల్ ఎవ్రీడే. కొంతమంది అలా చూస్తూ ఇతర వ్యాపకాలలో ఉండిపోయి స్కూల్ డుమ్మా కొడతా ఉంటారు. అలాంటి పనులు చేయకూడదు. ఈ మస్ట్ గో టు స్కూల్ ఎవ్రీడే. అలాగే వాచ్‌మెన్ చూసిన నైట్ అంతా పడుకోకుండా ఉంటాడని చెప్పేసి అంటే లేట్ నైట్ పడుకుంటే ఈ కెనాట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో, ఈ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇలా మనం నెగెటివ్స్ చెప్పొచ్చు. పాజిటివ్స్‌గా కూడా రాసుకోవచ్చు. వాటెవర్ అది ఏదైనా సరే. సో, ఇలా ఇవన్నీ ఫిల్ చేయండి. నౌ యాడ్ టు ద లిస్ట్ యువర్ ఓన్ కంప్లెయింట్స్ అబౌట్ ద థింగ్స్ యూ హావ్ టు డూ ఆర్ మస్ట్ నాట్ డూ. Like the child in the poem, you perhaps have your own wishes for yourself. Talk to your friends. Wishing, I wish I were. ఇలా కొన్ని విషయాలని మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయండి అని చెప్పేసి అన్నాడు. ఫైండ్ ఔట్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ డన్ బై ద పీపుల్ ఇన్ యువర్ నైబర్‌హుడ్. మేక్ డిఫరెంట్ కార్డ్స్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. యూ కెన్ మేక్ ది కార్డ్ కలర్‌ఫుల్ విత్ పిక్చర్స్ ఆఫ్ ద పర్సన్స్ డూయింగ్ ద వర్క్. ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. పిల్లల చేత యాక్టివిటీ చేయించాలి. సో, ఫ్రెండ్స్ ఇది మనకి ఈ పోయమ్ ఏదైతే ఉందో ఆ పోయమ్ సంబంధించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి ఒకేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా సరే స్కూల్‌లో టీచ్ చేసే వాళ్ళు గానీ, డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గానీ, లైన్ టు లైన్ చదవడం వల్ల మనకి ఒకటికి 2 సార్లు వీడియో చూసి బాగా అర్థం చేసుకుంటే, ఏవైనా అర్థాలు తెలియనప్పుడు వెంటనే డిక్షనరీ రిఫర్ చేసుకోవడం, ఒక చోట రాసుకోవడం ద్వారా మనం మంచి సబ్జెక్ట్‌ని గెయిన్ చేయొచ్చు. సో, ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ చేసాం. 7th లెసన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెసన్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, థాంక్ యూ సో మచ్.